నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు హలో డాక్టర్. హలో డాక్టర్లో ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఇన్ఫర్టిలిటీ. ఇన్ఫర్టిలిటీకి ప్రధాన కారణాలేంటి, ఎలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, వాటి సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంది, ఇలాంటి విషయాలపై అవగాహన కల్పించడానికి ఎన్టీవీ స్టూడియోలో ఉన్నారు 49 సంతాన సాఫల్యత పరిశోధనా కేంద్రం నుంచి డాక్టర్ విజయ మాధురి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. హాయ్. సో ఇన్ఫర్టిలిటీ అనేది ఇప్పుడు ప్రధానంగా మనకు రెగ్యులర్గా కనిపించే సమస్యే. సో సక్సెస్ రేట్ కూడా చాలా వరకు పెరిగింది. సో ఒకప్పుడు పిల్లలు లేరు అంటే పెద్ద సమస్యగా చూసేవాళ్ళు, కనిపించేది. బట్ ఇప్పుడైతే అలాంటి సిచ్యువేషన్స్ లేవు. బట్ రీజన్స్ ఏంటండి ఎక్కువగా ఇన్ఫర్టిలిటీకి? అడ్వాన్సెస్ రీసెంట్గా చాలా అడ్వాన్సెస్ అయినాయి. ఇంతకుముందు లైక్ ఫర్టిలిటీ స్పెషలిస్టులు చాలా తక్కువ ఉన్నారు. అండ్ ఇంతకుముందు పేషెంట్స్లో అవగాహన కూడా చాలా తక్కువ ఉంది ట్రీట్మెంట్ తీసుకోవటానికి. అండ్ లైక్ ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ ఎక్కువ అయ్యారు. సో ఎక్కువ అవుతుంటే మనం అడ్వాన్సింగ్ కూడా ఎక్కువ అవుతుంది. ఎగ్ రిట్రీవల్ క్వాలిటీ మెయింటెనెన్స్, స్పర్మ్ రిట్రీవల్ అండ్ ద క్వాలిటీ మెయింటెనెన్స్ అన్నీ బెటర్గా జరుగుతున్నాయి. ఎగ్ రిట్రీవ్ చేసిన తర్వాత స్పర్మ్లో ఇంతకుముందు ఐవీఎఫ్ అంటే ఎట్లా ఉండేది అంటే ఒక డిష్లో ఫ్యూ ఎగ్స్ అంటే ఆడవాళ్ళ నుంచి ఎగ్ రిట్రీవ్ చేసి ఆ ఎగ్ని ఒక డిష్లో పెట్టి హస్బెండ్ స్పర్మ్ ఆ డిష్లో వేసేస్తాం. ఆ స్పర్మ్ అనేది దానంతట అదే ఎగ్లోకి వెళ్ళి ఫర్టిలైజ్ అవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు ఒకవేళ మొటిలిటీ తక్కువ ఉంటాం కానీ కణాలలో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ఫర్టిలైజేషన్ జరగదు. ఇప్పుడు అడ్వాన్స్డ్గా ఇమ్సీ అని ఇట్లాంటి పద్ధతులు వస్తున్నాయి. ఈ పద్ధతుల్లో ఏంటి అంటే ఎగ్ని మైక్రోస్కోప్ కింద మనం హోల్డ్ చేసి స్పర్మ్ అనేది మనమే ఒక సన్నటి నీడిల్ ద్వారా ఎగ్లోకి పంపిస్తాం. సో ఫర్టిలైజేషన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటున్నాయి అన్నమాట. దీనివల్ల ఈ ఫర్టిలైజేషన్ మంచిగా అయితే ఎంబ్రియోస్ మంచిగా ఫామ్ అవుతాయి. ఆ ఎంబ్రియో వెళ్ళి యూట్రస్లో పెడితే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ మంచిగా ఉంటాయి. ఓకే అండి. సో మరి రీజన్స్ ప్రధానంగా మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్లో మీరు అబ్జర్వ్ చేసే రీజన్స్ ఏముంటున్నాయి ఇన్ఫర్టిలిటీకి? ఫర్టిలిటీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అందరూ తొందరగా మ్యారేజ్ అయినమ్మటే రారు. ఒక 1 year న్యాచురల్ ఇంటర్కోర్స్ అంతా ఏమీ కాంట్రాసెప్షన్ లేకుండా రెగ్యులర్గా భార్యాభర్తలు కలుస్తా అప్పటికి ప్రెగ్నెన్సీ రాకపోతేనే మా దగ్గరికి వస్తారు. ఆ వచ్చిన తర్వాత కపుల్ ఫస్ట్ ఏజ్ చూసుకుంటాం, మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయిందో చెక్ చేసుకొని దాన్ని బట్టి ఫ్యూ ఇన్వెస్టిగేషన్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆడవాళ్ళలో స్కానింగ్ చేస్తాం. స్కానింగ్లో మెయిన్ మనం చూడాల్సింది గర్భసంచి, అండాశయాలు గర్భసంచి బాగున్నాయా అనేది చెక్ చేసుకొని హస్బెండ్లో కణాల కౌంట్ చెక్ చేస్తాం. ఈ రెండు ఎట్లా ఉన్నాయో చెక్ చేసుకొని అన్నీ బాగుంటే మేము కొన్ని ఫ్యూ మెడికేషన్స్ ఇస్తాము పేషెంట్స్కి. ఆ మెడిసిన్స్ వాడి ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు ఎట్లా ప్రయత్నించాలి, ఏ టైంలో భార్యాభర్తలు కలిస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయో అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీటిల్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ప్రాబ్లమ్ని బట్టి మనము దాన్ని ట్రీట్మెంట్ ఫర్దర్గా ఉంటుంది అన్నమాట. కొంతమంది మన దగ్గరకు వచ్చేటప్పటికి జెనెటిక్ ఇష్యూస్తో కూడా రావచ్చు, లేదంటే ఏదైనా సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా రావచ్చు, లేదు అంతకుముందే ఆల్రెడీ వాళ్ళకి ఏమైనా డయాగ్నోస్ అయ్యి ఉంది, పీరియడ్స్ ఇర్రెగ్యులర్. మెయిన్ థింగ్ ఆడవాళ్ళు అయితే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉంటే మన దగ్గరికి వస్తారు. ఇర్రెగ్యులర్గా ఉంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ 2 రకాలుగా ఉండొచ్చు. ఒకటి పీసీఓడి ఉంటే కూడా ఉండొచ్చు, అండ్ పిఓఆర్ పూర్ ఓవేరియన్ రిజర్వ్ ఇట్లా ఉన్నా కూడా ఉండొచ్చు అనమాట. సో స్కానింగ్లో పేషెంట్ ఏంటి క్వాలిటీ, ఎట్లా ఎగ్స్ అనేవి ఉన్నాయా లేదా అనేది మనం చెక్ చేసుకొని వాళ్ళ ఆ కేటగిరీలోకి చూసుకొని పీసీఓడి అయితే ఒక ట్రీట్మెంటు, పిఓఆర్ పూర్ ఓవేరియన్ రిజర్వ్ అయితే ఒక రకమైన ట్రీట్మెంట్ ఇస్తాం. అండ్ హస్బెండ్ కణాలు తక్కువ ఉన్నాయా ఫస్ట్ మనము కణాలు పెంచడానికి అంటే కొంచెం కణాలు పెంచేదానికన్నా క్వాలిటీ పెరగడానికి ఫ్యూ ట్యాబ్లెట్స్ అట్లా ఇచ్చి క్వాలిటీ పెరిగితే దాన్ని బట్టి ఫర్దర్గా మనం ట్రీట్మెంట్ ఐయుఐ, ఐవీఎఫ్ అండ్ 2 types ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. వాళ్ళ హిస్టరీని బట్టి మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం అనమాట. ఓకే అండి. మరి ట్రీట్మెంట్స్ కోసం 49నే ఎందుకు కాంటాక్ట్ అవ్వాలంటారు? మీ సక్సెస్ రేట్ అనేది ఏ విధంగా ఉంది? 49నే ఎందుకంటే వీఆర్ మెయింటైనింగ్ యూరోపియన్ స్టాండర్డ్స్. ల్యాబ్ మేనేజ్మెంట్ అంతా పర్ఫెక్ట్గా చూసుకోవాలి బేసికల్లీ, అన్ని ఇన్స్ట్రుమెంట్స్ గురించి అండ్ హై టెక్నాలజీ ఉంది. అందువల్ల మేము 49ని ప్రిస్క్రైబ్ చేస్తాము. బేసికల్లీ మా దగ్గర క్వాలిటీ ఆఫ్ డాక్టర్స్ కూడా దే ఆర్ వెరీ వెరీ గుడ్. ఓకే అండి. సో మీరు ఇందాక చెప్పిన ఐయుఐ కానీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ కానీ, సో అంటే ఎవరెవరికి ఏ ట్రీట్మెంట్స్ అనేది సజెస్ట్ చేస్తారు? ట్రీట్మెంట్ స్పాన్ అనేది ఎంతవరకు ఉంటుంది? ఐయుఐ అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. ఈ ఐయుఐలో ఏం చేస్తామంటే ఆడవాళ్ళకి పీరియడ్ వచ్చిన ఆల్రెడీ వాళ్ళు ట్రై చేసి ఉంటారు,
న్యాచురల్గా ఒక 1 year or 2 years. అప్పటికి అవ్వకపోతే మనం లిటిల్ బిట్ కొంచెం అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ వచ్చేసేసి ఇఫ్ ట్యూబ్స్ నార్మల్గా ఉండి తన ఎగ్ కౌంట్ ప్రాపర్గా ఉండి తన గర్భసంచిలో ఉన్న ఎండోమెట్రియం కూడా నార్మల్గా ఉండి హస్బెండ్ కౌంట్ మోర్ దెన్ 10 to 15 million అబోవ్ ఉండి కదలిక బాగుంటే వాళ్ళకి ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అనే ప్రొసీజర్ చేస్తాం. ఈ ప్రొసీజర్ ఎలాగంటే నెలసరి వచ్చిన తర్వాత 2వ రోజు కానీ 3వ రోజు కానీ పిలిచి ఆడవాళ్ళని మగవాళ్ళని వాళ్ళకి ఒక ట్యాబ్లెట్స్ ఫ్యూ ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్ పెరిగిన తర్వాత హస్బెండ్ కణాలు తీసుకొని మేము ల్యాబ్లో వాష్ చేస్తాం. వాష్ చేసి దాంట్లో ఉన్న బ్యాక్టీరియా కానీ ఎక్స్ట్రా థింగ్స్ అన్ని తీసేసి ఓన్లీ మొటైల్ స్పర్మ్స్ అంటే మంచి మూమెంట్ ఉన్న స్పర్మ్స్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి గర్భసంచిలో వేస్తాం. అప్పుడు ఎగ్ స్పర్మ్ మీట్ అయ్యే డిస్టెన్స్ తగ్గిద్ది అనమాట. దీనివల్ల సక్సెస్ రేట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ ఇది నార్మల్గా సక్సెస్ రేట్ ఇట్ విల్ బీ లైక్ అరౌండ్ ఒక 15% ఆల్ ఓవర్గా. ఎందుకు అంటే మనము స్పర్మ్ కొంచెం ముందుకు వేస్తాం. నార్మల్గా భార్యాభర్తలు కలిస్తే కణాలు కిందనే ఉండిపోతాయి అన్నమాట వెజైనాలు. అదే ఐయుఐలో మనము గర్భసంచిలో వేస్తామన్నమాట. సో ట్రావెలింగ్ డిస్టెన్స్ తగ్గిద్ది. కానీ మిగతా అంత ఎగ్ స్పర్మ్ కలవటం ఇవన్నీ మనకి మొత్తం ఫెలోపియన్ ట్యూబ్స్లోనే జరుగుతాయి. సో దీని సక్సెస్ రేట్ ఒక 15% ఉంటుంది. మనం ఎక్స్ట్రా హెల్ప్ చేస్తాం అంతే. అదే ఐవీఎఫ్కి వచ్చేసనుకోండి ఇన్విట్రో ఫర్టిలైజేషన్. దీంట్లో ఏం చేస్తామంటే ఆడవాళ్ళకి ఎగ్స్ అనేది మనము ఇంజెక్షన్స్ ఇచ్చి ఒక 10 days పాటు ఎగ్స్ అన్ని బయటకు తీస్తాం. మగవాళ్ళ కణాలు కూడా తీసుకొని ఎగ్ కణాన్ని మనమే ల్యాబ్లో కలుపుతాం అన్నమాట. సో అప్పుడు మనకి ఎగ్ క్వాలిటీ ఎలా ఉందో స్పర్మ్ క్వాలిటీ ఎలా ఉందో మనకు క్లియర్గా తెలుస్తుంది కూడా. సో దాన్ని మనమే దగ్గరుండి కలుపుతాం కాబట్టి దానికి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఇట్ విల్ బీ అరౌండ్ 65 to 70%. ఎవరికైనా బాగా ప్రాబ్లమ్స్ ఇట్లా ట్యూబ్స్ 2 బ్లాక్ ఉన్నా ఆడవాళ్ళ ఎగ్ క్వాంటిటీ తగ్గిన మగవాళ్ళల్లో కూడా స్పర్మ్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ తగ్గిన ఇలాంటి వాళ్ళు డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా బెటర్ ఉంటాయి. ఓకే అండి. సో ఒక్కొక్కసారి లేడీస్కి వచ్చేసరికి ఎక్కువ వెయిట్ ఉన్నా కానీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ కష్టమవుతుంది అంటారు. సో అలాంటప్పుడు ట్రీట్మెంట్స్ కాకుండా మీరు డైరెక్ట్గా వాళ్ళకి ఏమైనా సజెషన్స్ కానీ ఏమైనా ఐడియాస్ కానీ ఇస్తారా? ఎస్, ఫస్ట్ థింగ్ వచ్చేసి థైరాయిడ్ మనం ఒకసారి ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేస్తాం కాబట్టి థైరాయిడ్ నార్మల్గా ప్రెగ్నెన్సీ లేని వాళ్ళకి 5 విల్ బి ద నార్మల్ లిమిట్స్ అనమాట. ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారో ఆ కపుల్కి 2.5 to 3 మధ్యన ఉండాలి. సో వాళ్ళ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ వాల్యూని బట్టి వాళ్ళకి కొన్ని మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తాము. ఆ థైరాయిడ్ లెవెల్స్ అనేది తగ్గి కొన్ని డైటరీ చేంజెస్ చేసుకుంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెటర్గా ఉంటుంది. అండ్ ఒబెసిటీ ఇది ఎక్కువైపోతుంది బికాజ్ ఆఫ్ సెడెంటరీ లైఫ్ స్టైల్. ఇప్పుడు మనం ఎక్కడ కూర్చుంటే అక్కడనే మనకు అన్నీ వస్తున్నాయి కాబట్టి మూమెంట్ అదంతా ఉండట్లేదు చాలామందికి. అలాంటి వాళ్ళకి ఏంటంటే మేము ఫ్యూ టార్గెట్స్ కొంచెం వెయిట్ లాస్ అయితే వాళ్ళకి న్యాచురల్గా వచ్చే ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి. మోస్ట్లీ ఈ ఒబెసిటీ ఉన్న వాళ్ళకి పీసీఓడి ఇవన్నీ ఉంటాయి. పీసీఓడి ఒబెసిటీ ఇంటర్లింక్డ్ అనమాట. పీసీఓడి ఉన్న వాళ్ళకి ఒబెసిటీ వస్తుంది, ఒబెసిటీ ఉన్న వాళ్ళకి పీసీఓడి ఇది. సో మెయిన్ థింగ్ ఇట్లా ఉన్న వాళ్ళకి మనం ఒక 10% మీరు ఎంతన్నా వెయిట్ ఉండనియండి దానికి ఒక 10% వెయిట్ తగ్గితే పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి అండ్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా బెటర్ ఉంటాయి. ఓకే అండి. సో ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే లేడీస్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్ హస్బెండ్ అండ్ వైఫ్ వీక్లీ 2 times అట్లా కలవటము. డైటరీ చేంజెస్ చాలా ఇంపార్టెంట్. మెయిన్ లీఫీ వెజిటబుల్స్, సిట్రస్ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ మంచిగా డైట్ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ తీసుకుంటా రెగ్యులర్ ఇంటర్ కోర్స్ ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం అదే చెప్తున్నాను కాబట్టి ఒక 1 year ట్రై చేసి అప్పటికి రాకపోతే బెటర్ ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలిస్తే వాళ్ళు ఒక ఫ్యూ ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు. ఏదన్నా ప్రాబ్లం ఉంటే దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఫాస్ట్గా ఉంటుంది. డిలే చేస్తూ ఉన్నారనుకోండి అది ఎక్కువ అయిపోయి మీకు ఒక్కొక్కసారి అన్ట్రీటబుల్ అయిపోద్ది అనమాట. సో అట్లా డిలే చేయకుండా ఏదన్నా ప్రాబ్లం ఉంటే తొందరగా చూపించుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెటర్ ఉంటాయి. ఓకే అండి. మరి ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి ఏజ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటారు? సో చాలామంది కెరీర్ వైజ్ కానీ అలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్తో కొంచెం పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటారు కదా. సో మీరు సజెస్ట్ చేసే పర్టికులర్ ఏజ్ అంటే ఏం చెప్తారు? వన్ థింగ్ బేసికలీ
లెస్ దాన్ ఇంతకుముందు మనకి చాలా చిన్న ఏజెస్లో పెళ్ళిళ్ళు అయిపోయాయి, పిల్లలు ఫాస్ట్గా పుట్టేయటం అంతా మంచిగానే అయిపోయేది. ఇప్పుడు అందరూ ఏంటంటే వాళ్ళ కెరియర్ సెటిల్మెంట్ దానికోసమని ఏజ్ 30 క్రాస్ అయిన తర్వాత మ్యారేజెస్ చేసుకుంటున్నారు. ఎగ్ క్వాలిటీ క్వాంటిటీ ఏజ్ 30 దాటితే తగ్గే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్ ప్రకారం. ఇంతకుముందు మన గ్రాండ్ మదర్స్ ఆ టైంలో వాళ్ళు 35 ఇయర్స్ కూడా పిల్లలకు అనేవాళ్ళు. బేసికలీ ఏంటి లైఫ్ స్టైల్. సో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ మనం లైఫ్లో సెటిల్ అయ్యేదాకా మనం కొంచెం టైం తీసుకొని చేసుకోవచ్చు. కానీ ఇంకొకటి మీరు ఇంకా చాలా టైం తీసుకోవాలనుకున్నప్పుడు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి మీ ఎగ్స్ ఎన్ని ఉన్నాయి, మీ హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేసుకొని కుదిరితే ఎగ్ ఫ్రీజింగ్ ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి. అలా చేసుకుంటే ప్లానింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ విల్ బీ ఈజీ ఫర్ యూ ఫర్దర్. లేదు ముందే మ్యారేజ్ చేసుకున్నా ట్రై చేసినా రాకపోతే బెటర్ కన్సల్టర్స్, ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ. అవునండి, ఈ మధ్య చాలా మంది ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటున్నారు అనేది మనం ఎక్కువగా న్యూస్లో కూడా వింటున్నాం. సో దానివల్ల యూసేజ్ అంటే ఏం చెప్తాను నేను? ఒకటి అదే సోషల్గా మెయిన్లీ అందరూ సెటిల్మెంట్ కోసము మనం కెరియర్లో సెటిల్ అవ్వాలి అట్లా అనుకున్న వాళ్ళు ఏంటంటే లేట్ మ్యారేజెస్ చేసుకుంటారు. అలాంటప్పుడు ఆ ఏజ్లో చెప్పినట్టు 30-35 దాటితే ఎగ్స్ తగ్గిపోతాయి. అలాంటప్పుడు కష్టం కాబట్టి ముందే మనం ఎగ్ ఫ్రీజింగ్ చేసుకొని కెరియర్లో సెటిల్ అయిన తర్వాత హస్బెండ్ స్పర్మ్తో అప్పుడు మనం ఎంబ్రియోస్ ఫామ్ చేసుకొని ప్రెగ్నెన్సీ తెచ్చుకునే ఛాన్సెస్ మంచిగా ఉంటాయి. ఇంకొకటి ఫ్యూ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి ఆడవాళ్ళకి, ఎండోమెట్రియోసిస్ అట్లాంటి ఇన్ఫెక్షన్స్. అది ఏంటి అంటే ఎండోమెట్రియోసిస్ నార్మల్గా నెలసరి మనకు వచ్చినప్పుడు బ్లీడింగ్ అనేది మనకి బయటకు వచ్చేస్తుంది. అట్లా కాకుండా కొంతమందికి ఏమవుతుందంటే ట్యూబ్స్ ద్వారా ఓవరీస్లోకి వెళ్ళటం, గర్భసంచి పొరల్లోకి వెళ్ళటం, ఇట్లా జరిగినప్పుడు ఈ ఇన్ఫెక్టెడ్ ఫ్లూయిడ్ అనేది ఓవరీస్లోకి వెళ్తే ఓవరీస్ ఇన్ఫెక్ట్ అయ్యి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చి ఎగ్స్ క్వాంటిటీ తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట, క్వాంటిటీ అండ్ క్వాలిటీ. అలాంటి వాళ్ళు కొన్ని సిమ్టమ్స్తో వస్తారు, పెయిన్ అని చెప్పి, ఇర్రెగ్యులర్ సైకిల్స్ కానీ, హెవీ బ్లీడింగ్ అని కానీ. ఇట్లా వచ్చిన వాళ్ళకి మనం స్కాన్ చేసి ఫ్యూ టెస్ట్ చేసి డయాగ్నోస్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీకు ఎక్కువ రోజులు వెయిట్ చేస్తే ఇట్లా ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి ఎగ్ క్వాలిటీ తగ్గిపోద్దని. సో అలాంటి వాళ్ళకు కూడా చాలామంది ఎగ్ ఫ్రీజింగ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. అట్లా ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుంటే వాళ్ళకి బెటర్ క్వాలిటీ ఆఫ్ ఎంబ్రియోస్ వస్తాయి. లేదు అంటే ఎండోమెట్రియోసిస్ అనే మెయిన్ దాంట్లో ఎగ్ అనేది పాడవటం చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సో ఇన్ఫర్టిలిటీకి సంబంధించి షో చూస్తున్న వాళ్ళకు కూడా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. సో ఓకే డాక్టర్, మీరు ఇందాక చెప్పారు మనం ఎగ్స్ ఫ్రీజ్ చేసి పెట్టుకుంటే బెటర్, ఒకవేళ ప్లానింగ్ లేట్ అవుతుంది అనుకుంటే. సో అలా ఫ్రీజ్ చేసుకున్న ఎగ్స్ని మనం ఎన్ని రోజుల వరకు సేఫ్గా పెట్టుకోవచ్చు? ఎగ్స్ ఫ్రీజింగ్ మనం ఎన్ని ఇయర్స్ అయినా లైక్ 100 ఇయర్స్ కూడా అట్లాగే ఉంటాయి, క్వాలిటీ ఏమీ డ్యామేజ్ అవ్వదు. మనం ఎగ్ ఫ్రీజ్ చేసుకున్న తర్వాత మనకి ఎప్పుడైతే మనం మ్యారేజ్ చేసుకున్నామో అప్పుడు ఆ ఎగ్స్ బయటికి తీసి మనం థా చేస్తామంట. థా అంటే కొంచెం నార్మల్ క్లైమేట్లో పెడితే అది నార్మల్ స్టేజ్కి వస్తాయి ఫ్రీజ్ అయ్యి ఉన్న ఎగ్స్. సో దట్ అప్పుడు మనం ఈ స్పర్మ్ అనేది ఎగ్లో మళ్ళీ సేమ్ ఇందాక చెప్పినట్టు ఇక్సీ ప్రొసీజర్ ద్వారా ఎగ్లోకి పంపించి ఎంబ్రియోస్ ఫామ్ చేస్తాం. ఒక్కోసారి ఫ్రెష్ ట్రాన్స్ఫర్, ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని ఉంటుంది అనమాట. సో దాని ప్రకారంగా మనము ఎమ్మటే ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తే ఎమ్మటే చేస్తాం. లేదు అంటే మాకు ఇంకొంచెం టైం కావాలి అంటే మ్యారేజ్ అయిన తర్వాత అప్పుడు అవి ఫ్రీజ్ చేసేసి మళ్ళీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట. సో ఫ్రీజింగ్ వల్ల ప్రాబ్లం చాలామందికి అది కూడా ఉంటుంది. ఫ్రీజ్ చేశారు కదా ఎన్ని సంవత్సరాలు ఉంచుకోవాలి చెప్పినా, ఎన్ని సంవత్సరాలైనా అది ఆ స్టేజ్లోనే ఉంటాయి, ఏమీ పాడవు. అంటిల్ అన్లెస్ బ్యాడ్ ఎగ్స్ మనం స్టోర్ చేసేటప్పుడే వెరీ బ్యాడ్ ఎగ్స్ ఏమైనా స్టోర్ చేస్తే క్వాలిటీ కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. కానీ మంచి ఎగ్స్ స్టోర్ చేస్తే మటుకు ఎగ్ క్వాలిటీ ఆబ్వియస్గా డ్యామేజ్ ఏమవ్వదు ఎన్ని ఇయర్స్ అయినా. ఓకే అండి, జనరల్గా ఫీమేల్లో ఏదైనా సమ్ అదర్ హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా ప్రెగ్నెన్సీ రాకపోవడానికి రీజన్స్ ఉంటాయా? ఎస్, ప్రెగ్నెన్సీ రాకపోవటం ఫస్ట్ అసలు ప్రెగ్నెన్సీ రావడానికి మెయిన్ థింగ్స్ మనకు ఫీమేల్లో ఏంటంటే గర్భసంచి మంచిగా ఉండాలి, ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి మంచిగా ఉండాలి, ఓవరీస్ మంచిగా ఉండాలి. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ఎలా వస్తుందంటే ప్రతి నెల ఆడవాళ్ళకి అండాశయాల నుంచి ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది మధ్యలో, నెలసరి మధ్యలో. ఆ ఎగ్ అనేది ఫస్ట్ ఫెలోపియన్ ట్యూబ్లోకి వెళ్ళిద్ది అనమాట. ఆ ట్యూబ్లో ఉండిన తర్వాత భార్యాభర్తలు కలిస్తే అదే టైంలో కణాలనే ట్రావెల్ చేస్తా గర్భసంచిలోంచి వెళ్ళి ట్యూబ్లో కణము ఎగ్ రెండు కలిసి పిండం ఫామ్ అవుతుంది. ఆ పిండము 5వ రోజు వచ్చి గర్భసంచిలో అతుక్కుంటుంది అనమాట. సో ఈ ఎగ్, ట్యూబ్, గర్భసంచిలో ఉన్న పొర అన్నీ నార్మల్గా ఉంటే
ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ హైగా ఉంటుంది. రైట్ డాక్టర్, మీతో మాట్లాడడానికి కాలర్ తీసుకుందాం. ఏడుకొండలు గారు కాల్ చేస్తున్నారు బాపట్ల నుంచి. హలో హలో, మీ డౌట్ ఏంటో అడగండి. హలో ఏడుకొండలు గారు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే. మాకు మ్యారేజ్ అయ్యి ఒక 3 years పైన అవుతుంది. ఓకే. అవుతుంది కానీ అమ్మాయిని ఇంకా గర్భసంచి ఇదవలేదు, నేల చెత్తులు ఉన్నాయి అన్నారు, నేల బుడగలు, నీటి బుడగలు. వయసు ఎంత అండి మీకు? పెరగలేదు అన్నారు. అదే అదే, మీ వయసు ఎంత? మాది వచ్చి 40 ఉంటుంది మేడం. మీ వైఫ్ది? మా వైఫ్ వచ్చి 26 ఉంటుంది. ఓకే, 26 years. మేనరికమా ఏమన్నా? లేదు మేడం, అవుట్ ఆఫ్. ఓకే ఓకే ఓకే. మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది అంటున్నారు. పీరియడ్స్ ఆమెకి నెలసరి నెల కరెక్ట్గానే వస్తాయా అండి? ఫస్ట్లో బాగానే వచ్చినాయి కానీ ఒక 6 నెలల సంవత్సరం నుంచి స్టెప్ బై వస్తుంది. ఓకే. పీసీఓఎస్లో ఏంటంటే నెలసరి ఇర్రెగ్యులర్గా ఉంటుంది. ఇర్రెగ్యులర్ ఎందుకంటే ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు, అండ్ గర్భసంచిలో పొర కూడా సరిగ్గా పెరగకపోతే మనకి పీసీఓడి పేషెంట్స్లో తొందరగా ప్రెగ్నెన్సీ రాదు. ఇలాంటప్పుడు ఏంటంటే ఒక్కసారి మీరు హాస్పిటల్కి వస్తే కొన్ని టెస్టులు చేసి మనం ఒకసారి ట్యూబ్స్ కూడా చెక్ చేసుకొని ఓన్లీ పీసీఓడియే ప్రాబ్లం అయితే కొన్ని ట్యాబ్లెట్స్ ఇస్తాం. ఆ ట్యాబ్లెట్స్ ద్వారా తనకి ఎగ్ రిలీజ్ అవుతుంది అనమాట. ఎగ్ రిలీజ్ అయితే మనకి గర్భసంచిలో పొర కూడా మంచిగా పెరిగిద్ది. ఇదంతా ఒక సైకిల్ లాంటిది. అట్లా ఎగ్ రిలీజ్ అయ్యేటట్టు చేస్తే మీరు అప్పుడు భార్యాభర్తలు కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెటర్గానే ఉంటాయి. సో మీరు ఒకసారి రాగలిగితే మనం మంచి ట్రీట్మెంట్ ఇవ్వడానికి చూస్తాం అనమాట. ఓకే అండి, ఇప్పుడు 39లో ఉన్న అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వల్ల సో ప్రెగ్నెన్సీ రావడం అనేది కష్టం కాదని అనుకోవచ్చా? ఎస్ 100% ఏం కష్టం కాదు, కానీ సక్సెస్ రేట్ ఇట్ డిపెండ్స్ అనమాట. పేషెంట్ టు పేషెంట్ వేరియేషన్ ఉంటుంది. వాళ్ళ ఫస్ట్ అదే చెప్తున్నా, వాళ్ళ ఓవరీస్, వాళ్ళ యూట్రస్ వెరీ ఇంపార్టెంట్. ఓవరీస్ నుంచి ఎగ్స్, ఆడవాళ్ళ యూట్రస్, కొంతమంది గర్భసంచిలో పొర అనేది సరిగా పెరగదు. అలాంటప్పుడు మనం ఫ్యూ ట్యాబ్లెట్స్ ఇచ్చి కొన్ని ఇంజెక్షన్స్, లేదంటే యూట్రస్లోకే కొన్ని పిఆర్పి అని మన బ్లడ్నే తీసుకెళ్ళి ప్లేట్లెట్స్ మనం రిట్రాక్ట్ చేసి గర్భసంచిలో వేయటము, ఇట్లాంటివన్నీ కొత్త పద్ధతులు. అండ్ హస్బెండ్స్కి ఒకవేళ కణాలు తక్కువ ఉంటే ఫ్యూ ట్యాబ్లెట్స్ ఇచ్చి మనం ఇంక్రీజ్ చేయొచ్చు. లేదు అంటే కణాలు కొంతమందికి 0 కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అలా 0 ఉన్న పేషెంట్స్కి మనము ఫస్ట్ అసలు ఐడెంటిఫై చేస్తాం కొన్ని బ్లడ్ టెస్ట్ చేసి, అసలు అది డైరెక్ట్గా బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ కట్ అయినాయా, బీజాల దగ్గరే ఏదన్నా ప్రాబ్లం ఉందా అనేది చెక్ చేసుకొని దాని ప్రకారంగా కొన్ని ట్రీట్మెంట్స్, లేదు అంటే డైరెక్ట్గా బీజాల దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉండి ఇన్ఫెక్షన్ వల్ల బ్లాక్ ఏదన్నా అయ్యిందనుకోండి, మనం డైరెక్ట్గా బీజాల్లోకి సూదేసి ఆ కణాలు బయటికి తీసి, ఆడవాళ్ళల్లో గుడ్లు కూడా బయటికి తీసి 2 కలిపి పిండం ఫామ్ చేసి గర్భసంచిలో పెడతాం. ఇది సక్సెస్ అయ్యే ఛాన్సెస్ 65% to 70%. అదే యంగ్ కపుల్స్లో కొంతమందికి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని ఉంటుంది. వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు కానీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట న్యాచురల్గా. అలాంటి వాళ్ళకి సక్సెస్ రేట్ పెరిగిద్ది. సో ఈచ్ అండ్ ఎవ్రీ కపుల్కి డిఫరెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది. కానీ ఓవరాల్ వరల్డ్ వైడ్గా సక్సెస్ రేట్ అయితే 65% to 70%. బట్ డిపెండ్స్ ఆన్ పేషెంట్, ఇట్ విల్ బి చేంజింగ్ అనమాట. ఓకే అండి, సో మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్లో ఎక్కువ % ఫీమేల్లోనే ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ మేల్లో ఎంత % వరకు చూస్తూ ఉంటారు? అట్లా ఫీమేల్లోనే ప్రాబ్లమ్స్ ఇంతకు ముందు ఇట్స్ లైక్ బిఫోర్ 10 years బ్యాక్ అట్లా ఎక్కువగా మనకి 30 to 40% ఫీమేల్స్, 20% మేల్స్ అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు 50-50 అయిపోయినాయి. ఓన్లీ ఫీమేల్స్ అని ఏం లేదు, మేల్స్లో కూడా ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైనాయి. 50% మేల్స్లో ప్రాబ్లం ఉంటే 50% ఫీమేల్స్లో ప్రాబ్లం ఉంటుంది. సో మేల్స్ మెయిన్గా మేము చెక్ చేసేది స్పర్మ్ కౌంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వాళ్ళలో. అండ్ వాళ్ళ హ్యాబిట్స్ కనుక్కుంటాయని, స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ, ఇంకా అదర్ ఏదైనా హ్యాబిట్స్ ఉన్నాయా అనేది చెక్ చేసి, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ కూడా చెక్ చేసి, ఆ ఫ్యామిలీ హిస్టరీలో కూడా ఏదైనా కొంతమందికి జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, దానివల్ల కూడా వాళ్ళకి స్పర్మ్ కౌంట్ 0 ఉండటము ఇట్లా ఉండొచ్చు. ఆ ప్రకారంగా హిస్టరీ తీసుకొని మనము ట్రీట్మెంట్ ఇస్తాం. కానీ విమెన్లో కూడా సేమ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కొంతమందికి ఇంతకుముందు ఒక 10 years బ్యాక్ గర్భసంచి లేకపోవటము, అండాశయాలే లేకపోవటం అనేది చాలా తక్కువగా అంటే అనామలీస్ అనమాట. పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్స్ కొంచెం తక్కువగా ఉండేది, ఇప్పుడు ఎక్కువ అయిపోయినాయి. అట్లా గర్భసంచి లేకుండా అలాంటి వాళ్ళకి వేరే వేరే ట్రీట్మెంట్స్ ఉంటాయి. అండాశయాలు లేకపోతే కూడా మనం
ఎగ్స్ అనేవి వేరే వాళ్ళ నుంచి తీసుకోవటము అట్లా చేసి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్, ఇంతకుముందు ప్రెగ్నెన్సీ రావడం చాలా కష్టం ఉండేది, కానీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ రావటం అనేది హై ఛాన్సెస్లోకి వెళ్ళింది. సో కాకపోతే పేషెంట్స్కి కూడా ఆ అవేర్నెస్ తెలిసి వాళ్ళు హాస్పిటల్కి రీచ్ అయ్యి ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా తీసుకుంటే తొందరగా ప్రెగ్నెన్సీ వస్తుంది. ఓకే అండి, జనరల్గా ఇప్పుడు మీరు చెప్పిన ట్రీట్మెంట్స్ అన్నిటి కూడా ఎంత టైం పడుతుంది, ఎంత టైంలో మనం ప్రెగ్నెన్సీ ఎక్స్పెక్ట్ చేయొచ్చో తెలుసు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు డాక్టర్ మీతో మాట్లాడడానికి. పుష్పలత గారు కాల్ చేస్తున్నారు కోదాడ నుంచి. హలో హలో హలో, నమస్తే మేడం. నమస్తే పుష్పలత, చెప్పండి అమ్మా. మేడం, నేను ఐవీఎఫ్ చేయించుకున్నాను. ఓకే, 4 వారాలు అవుతుంది. అయితే బేబీకి హార్ట్ బీట్ రావడానికి మినిమం ఎన్ని వారాలు పడుతుంది, మిమ్మల్ని ఒకసారి కనుక్కుందామని ఫోన్ చేశాను. ఓకే, మీ వయసు ఎంత అమ్మా పుష్పలత? అంటే నా వయసు 35 అండి. మ్యారేజ్ అయ్యి 15 ఇయర్స్. ఓకే, అంటే పిండం గర్భసంచిలో పెట్టి 4 వారాలు అవుతుంది. అవును, మీకు ఈ పాటికి ప్రెగ్నెన్సీ టెస్ట్ అయిపోయి ఉంటుంది కదా? అయింది, టెస్ట్ అయిందండి, పాజిటివ్ వచ్చింది. ఓకే, పెట్టి 4 వారాలు అయితే ఇప్పుడు ఈ పాటికి మీకు హార్ట్ బీట్ వచ్చేసేయాలి. బేబీకి హార్ట్ బీట్ వచ్చేసి ఉండాలి. వచ్చేసి ఉండాలి. మనకి ప్రెగ్నెన్సీ అంటే పెట్టిన తర్వాత 2 వారాలకి మనకి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తాం. ఆ మళ్ళీ తర్వాత ఇంకొక 2 వారాల నుంచి 3 వారాలకి హార్ట్ బీట్ అనేది వచ్చేసేయాలన్నమాట. సో అప్పుడు అప్రాక్సిమేట్ మీరు 6 వారాలు ప్లస్ ఉంటారనమాట. సో మీరు ఒకసారి కుదిరితే ఇవాళ కాకపోయినా రేపు ఎల్లుండిలో ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ చేయించుకోండి, హార్ట్ బీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కొంతమందిలో 1 వారం అటు ఇటుగా స్లోగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో కంగారు పడద్దు, ఎమ్మటే ఇవాళ రేపట్లో చూపించుకోండి. ఒకవేళ ఏమైనా స్లోగా అట్లా కనిపిస్తున్నా పర్లేదు, ఇంకొక వారం తర్వాత మంచిగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అమ్మ. ఓకే అండి, సో ఐవీఎఫ్కి టైం పీరియడ్ అంటే ఎంత చెప్తారు? ఐవీఎఫ్ పెద్ద ప్రాసెస్ అయితే ఏం కాదు, మీరు వర్క్ చేసుకుంటా కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. టైం పీరియడ్ అంటే నార్మల్గా ఒక పేషెంట్ వచ్చిన తర్వాత ఏదైనా పీరియడ్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తాము. 2nd డే 3rd డే అందరికీ పీరియడ్ అని కాదు. సో ప్రోటోకాల్స్ చాలా ఉన్నాయి, డిపెండ్స్ అనమాట. ఏదైనా ఒక 10 to 12 డేస్ పాటు ఇంజెక్షన్స్ ఉంటాయి. ఈ 10 to 12 డేస్ మీరు నార్మల్ రొటీన్ వర్క్ చేసుకోవచ్చు. ఒక 12 నెక్స్ట్ లాస్ట్ డే ఆఫ్ ఇంజెక్షన్ ట్రిగర్ ఇంజెక్షన్ అని ఒకటి ఉంటుంది. ఆ ఇంజెక్షన్ ఇచ్చిన 35 to 36 అవర్స్కి మిమ్మల్ని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి ఒక చిన్న మత్తు ఇచ్చి ఎగ్స్ అని బయటికి తీస్తారు. మీరు ఏమీ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఆ రోజే రావచ్చు, మార్నింగ్ ఈవినింగ్ కల్లా ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో కొంతమందికి ఇది కూడా టైం పీరియడ్ అంటే ఇది ఒక 15 డేస్ ప్రొసీజరు. కొంతమందికి ఏం చేస్తామంటే పిండం అనేది అదే సైకిల్లో పెట్టేస్తాము. కొంతమందికి ఒక 1-2 months గ్యాప్, ఎందుకంటే వాళ్ళ గర్భసంచిలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, వాళ్ళకి బీపీ, షుగర్, థైరాయిడ్ అట్లా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అలాంటి వాళ్ళకి కొంచెం టైం తీసుకొని అన్నీ నార్మల్ అయిన తర్వాత మనం గర్భసంచిలోకి పిండం పెడతాం అన్నమాట. సో అన్నీ నార్మల్ ఉంటే మీకు ఒక 2 monthsలో మీకు ప్రెగ్నెన్సీ టెస్ట్ కన్ఫర్మ్ అయిపోవచ్చు. డిపెండ్స్, మీ హిస్టరీని బట్టి డిలే అనేది ఉంటుందా లేదా అనేది తెలుస్తుంది అనమాట. ఓకే అండి, సో మనకు న్యాచురల్గా వచ్చిన ప్రెగ్నెన్సీలో ఉన్న బేబీస్కి ఇలా ట్రీట్మెంట్స్ ద్వారా వచ్చిన బేబీస్కి ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా? 100% అస్సలకి ఐవీఎఫ్ ద్వారా ద్వారా పుట్టిన పిల్లలకి కానీ న్యాచురల్గా వచ్చిన పిల్లలకి కానీ అస్సలు డిఫరెన్స్ ఏమీ ఉండదు. వాళ్ళు కూడా ఫుల్ యాక్టివ్ ఉంటారు, ఎవ్రీథింగ్ విల్ బీ సేమ్. అంటిల్ అన్లెస్ మీ ఫ్యామిలీలో లేదంటే మీ జెనెటిక్స్ పరంగా ఏదన్నా ప్రాబ్లం ఉంటేనే బేబీకి అది ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, లేకపోతే అస్సలు ప్రాబ్లం ఉండదు. న్యాచురల్గా కూడా మీకు మేబీ అబ్నార్మల్గా ఉండుండొచ్చు, అందువల్ల అబ్నార్మల్గా పుడతారు. లేదంటే ఐవీఎఫ్ బేబీస్ దే విల్ బీ 100% యాక్టివ్. ఓకే, రైట్. థ్యాంక్ యూ మాధురి గారు. సో ఇన్ఫర్టిలిటీకి సంబంధించి చాలా విషయాలపై క్లారిటీస్ ఇచ్చినాను. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హలో డాక్టర్. స్టే ట్యూన్ టు NTV.